అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మన పురాణాలు చదివితే తెలుస్తుంది. ఈ పచ్చనాగులకు రెండు నాలుకలు ఎందుకున్నాయో ఎల్లో పేపర్లు చదివితే తెలుస్తుంది. ఈ నెల 15న ఈనాడు దినపత్రిక చూడండి. ఇవాల్టి ఈనాడు దినపత్రికను చదవండి. ఒక ఎల్లో తాతకు రెండు నాలుకలు ఎందుకు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఏం రాశారు, ఈ రోజు ఏం రాశారు? అప్పుడు లేని అదానీ పేరు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు కనిపించని అదానీ ఇప్పుడెందుకు కనిపించారు? గూగుల్ డేటా సెంటర్ అని ఓదరగొట్టి అదానీని పక్కకి నెట్టి లోకేష్ను ముందు పెట్టి ఎల్లో మీడియా ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఇప్పుడేమైంది? స్వయంగా రామోజీ ఆత్మగారే లోకేష్ గాలి తుస్సుమని తీసేశారు. విశాఖలో వస్తోంది అదానీ డేటా సెంటర్ అని తేల్చేశారు. జగన్కు కౌంటర్ ఇద్దామని లోకేష్ను ఇరకాటంలోకి నెట్టేశారు. ఏదైతేనే లోకేష్కు అంత సీన్ లేదని తేలిపోయింది. ఇక విశాఖలో ఆ హోర్డింగ్లు ఎందుకు, పీకి పడేయండి అనే సిగ్నల్స్ వెళ్ళిపోయాయి. ఒక్కసారి ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రిక అక్టోబర్ 15 అంటే 14వ తారీఖున గూగుల్తో ఒప్పందం జరిగిందంటూ ఒక అద్భుతమైనటువంటి వార్తను రాసింది. ఒక పాము రెండు నాలుకలను ఎందుకు అంటున్నామంటే ఇది అక్టోబర్ 15న వార్త, 2025 వార్త. వచ్చే 5 ఏళ్లలో గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. అమెరికా తరువాత అతిపెద్ద ఏఐ హబ్ విశాఖలో ఏర్పాటు. వచ్చే 5 ఏళ్లలో 1,34,00,000 కోట్ల పెట్టుబడి. 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. చూశారు కదా ఎంత బాగా పెట్టారో? రామోజీరావు గారి ఆత్మ ఎంత చక్కగా రాసింది వార్తని, గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అని. ఆ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అయ్యా అది గూగుల్తో ఒప్పందం కాదు, అదానీ డేటా సెంటర్. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. అదానీ డేటా సెంటర్ అనేది అదానీ వ్యాపార సంబంధాలు భాగస్వామ్యంతో ఈరోజు గూగుల్ కూడా వస్తోంది. అది ఎప్పుడో జరిగిపోయిన తంతు, దానికి కొత్తగా ఇప్పుడు మేళం ఎందుకు కొడుతున్నారు అని. కానీ లేదు, ఇది లోకేష్ గారి క్రెడిట్. ఆయన గారు గూగుల్తో మాట్లాడడంతోనే మనకు ఈరోజు గూగుల్ విశాఖకు వచ్చేసింది. కాదండి బాబు, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ డేటా సెంటర్ని తెచ్చారు. అదానీ గూగుల్ టైఅప్ అయి ఈరోజు అదే డేటా సెంటర్ని అప్పుడు 300 మెగావాట్లు, ఇప్పుడు 1000 మెగావాట్స్, ఇంతే తేడా అని చెబితే ఎన్ని రాశారు, ఎన్ని తిట్టారు. లేనిపోనివి, పైగా అబద్ధాలతో మీ ఇష్టం వచ్చిన వార్తలు రాశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా ఎవిడెన్స్ మొత్తం కూడా ఇలా చూపిస్తూ ఇది అదానీ డేటా సెంటర్, అదానీ 87,000 కోట్లు పెట్టుబడి పెడుతుంటే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు మీరు అని ఆయన అనేటప్పటికీ, ఆధారాలు బయటపడేటప్పటికీ, వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పటికీ వెంటనే ఈనాడు దినపత్రిక ఈరోజు ఏం రాసిందో చూడండి ఒకసారి. ఈరోజు అక్టోబర్ 24 ఎంత మారిపోయిందో చూడండి. కేవలం 9 రోజుల్లో నాలుక ఎలా మడతేశారో చూడండి. విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. గూగుల్ కదయ్యా నువ్వు రాసింది. మరి డేటా సెంటరు, విశాఖలో డేటా సెంటరు అది 2000లోనే చంద్రబాబు శంకుస్థాపన. అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు కనిపిస్తోందా? అదానీ పేరు ఇప్పుడు, అదానీ పేరు కనిపిస్తోందా ఇప్పుడు? చూడాలి కదా మనం. మరి ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు? 10 రోజులుగా అదానీ పేరును దాచిపెట్టేసి, అదానీని పక్కకు నెట్టేసి, అదానీని కనపడకుండా చేసి, కేవలం గూగుల్ వస్తోందని అబద్ధాలు చెప్పి, అదానీని వెనక్కి నెట్టి లోకేష్ గారిని ముందు పెట్టి మీరు ఆడిన డ్రామాలు ఈరోజు మీ నోటితో మీరే అదానీ సంస్థ అని ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వాలనుకొని ఏం చేశారు మీరు? ఏం చేశారు? అదానీ డేటా సెంటరే అదని ఒప్పుకుంటూ దీనికి కూడా మా చంద్రబాబు నాయుడు గారే కారణం, ఆయన 2019లోనే శంకుస్థాపన చేసేశారు, అప్పుడే కొన్ని భూములు కూడా ఇచ్చేశారు అని రాశారు. మీ భూముల తతంగం కూడా కాసేపట్లో చూపిస్తాం. మీరు రాసిన రాతలు, మీరు అచ్చేసినటువంటి వార్తలు కాసేపట్లో చూపిస్తా. భూములు కూడా ఇచ్చేశారు కదా, ఏం జరిగిందనేది కాసేపట్లో చూపిస్తా. మొత్తానికైతే అది గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అనే వార్తని ఆఖరికి అదానీ సంస్థకు వచ్చేశారు మన తాతగారు. ఇది మన పోరాటం, ఇది మన ఆరాటం. ఎందుకీ పోరాటం, ఎందుకీ ఆరాటం అంటే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి.
ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పే మార్గంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇలానే ముందుకెళ్తాం, వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తాం. ఇదేమి 20 ఏళ్ల క్రితం నాటి హైటెక్ సిటీ నేనే కట్టేశానంటే, హైదరాబాద్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో పెట్టేశానంటే నమ్మే కాలం కాదు. మీరు రాసిందే రాతలు కాదు, మీరు అచ్చేసిందే వార్తలు కాదు. నికార్సైన జర్నలిస్టులు ఉన్నటువంటి కాలం ఇది. మీ ఆటలు ఇక చెల్లవు. అదానీ పేరు దాచిపెట్టేస్తే దాగిపోతుందా? డే 1 నుంచి చెప్తున్నాం మేము, ఇది అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందని. ఇప్పుడు ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు అని వార్త రాసుకున్నారు. మరి ఆ రోజు ఎందుకు రాయలేదు? అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డేటా సెంటరే అదని ఎందుకు రాయలేదు? ఎల్లో మీడియా ఇది అదానీ డేటా సెంటర్ అని ఎందుకు ఒప్పుకుందో తెలుసా? ఇప్పుడు ఎందుకు ఒప్పుకుందంటే తెలుసా మీకు? జగన్కు క్రెడిట్ దక్కుతుందేమోనని భయపడి ఆ అదానీ డేటా సెంటర్ను కూడా చంద్రబాబే తెచ్చారని తొక్కలో వార్త రాసి పప్పులో కాలేసింది. నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ అన్నారు. కాదు, అది మేము ఒప్పందం చేసుకున్న అదానీ డేటా సెంటర్ అని జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా అసలు విషయం బయట పెట్టేసరికి తండ్రి కొడుకులకు మాత్రమే కాదు, ఎల్లో మీడియా కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అది గూగుల్ డేటా సెంటర్ కాదని, అదానీ గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అని ప్రజలకు సులభంగానే అర్థమైపోయింది. ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక ఎల్లో మీడియా రాత్రికి రాత్రే ప్లేటు ఫిరాయించింది. అది అదానీ డేటా సెంటర్ అని ఒప్పుకుంటూనే 2019లో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని వార్తలు వండి వార్చింది. వీళ్ళు ఎందుకు అదానీ పేరు బయటకు రాకుండా చేశారన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేం మాట్లాడారో ఒకసారి ఆ బయట వినిపించండి. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదానీ 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు కనీసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. క్రెడిట్ ఇచ్చినాడా కనీసం? ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. అదానీ గూగుల్ మధ్య వ్యాపార భాగస్వామ్యం ఉంది. అది ఈనాటిది కాదు, 2022 నుంచి కలిసి వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయంపై ఆనాడు జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. ఒకసారి ఆ వార్తను మనం కూడా చూద్దాం, మళ్ళీ గుర్తు చేసుకుందాం. వీళ్ళు దాచేసినంత మాత్రాన దాగదు కదా వాస్తవం. ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది, ఇలాంటి వార్తలు గతంలో ఏం రాశారు, ఇప్పుడేం రాస్తున్నారు, వీళ్ళు నాలుక ఎలా మడతేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు ఎలా చెబుతున్నారని గతంలో చెప్పేవాళ్ళు లేకపోవచ్చేమో. ఇప్పుడు ఉన్నారన్న విషయం తెలుసుకొని దయచేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఎవిడెన్స్తో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, గూగుల్ అసోసియేషన్ విత్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ 2022. గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ 4.64 lakh square feet స్పేస్ ఎట్ అదానీ డేటా సెంటర్ ఇన్ నోయిడా. వీళ్ళిద్దరి వ్యాపార భాగస్వామి ఇప్పటిది కాదు, 2022 అక్టోబర్ నాటి మనం ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికను చూస్తున్నాం. వాళ్ళు రాసినటువంటి వార్త. అప్పుడే గూగుల్ ఆ 4.64 లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ని అదానీ డేటా సెంటర్ నుంచి తీసుకుందంటే వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు అని. మరి ఎంత చక్కగా 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నటువంటి అదానీ పేరు బయటకు రాకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కూడా వెనక్కి దాచేయొచ్చని ఎంత బాగా కుట్ర చేశారు వీళ్ళు. ఎల్లో తాత ఆత్మ ఏడుపు ఇలా ఉంటే రాధాకృష్ణ ఏడుపు మరోలా ఉంది. జగన్ అసలు విషయం బయట పెట్టగానే ఏం చేయాలో దిక్కుతోచక సాక్షి డిబేట్లపై పడి ఏడ్చారు. ఆయన ఏడుపును ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. బాగుంది ఆ ఏడుపు కూడా, అది కూడా చూద్దాం ఒకసారి ఎలా ఏడ్చారనేది. ఎస్, ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషం, వేస్ట్, గోడౌన్, కాలుష్యమంటూ ప్రచారం, 10 రోజులుగా అదే పనిగా బురద జల్లుడు. జగన్ రోత మీడియాలో చర్చల పరంపర. బాగానే ఫాలో అవుతున్నారు అయితే మొత్తానికి.
బాగానే ఫాలో అవుతున్నారు. డే 1 నుంచి గూగుల్ని మేము స్వాగతిస్తున్నాం అని అంటూనే, ఆ డేటా సెంటర్ను స్వాగతిస్తున్నాం అని అంటూనే ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పండి అని క్వశ్చన్ చేశాం. ఆ క్వశ్చన్లో భాగంగా మీరు SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ప్రకారం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని సంతకాలు పెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వం 200 ఉద్యోగాలు వస్తే అది గోడౌన్ అవుతుందని ఆ రోజు చెప్పాం. ఈరోజు మళ్ళీ చెబుతున్నాం, అది గోడౌనే అవుతుంది. జగన్మోహన్ రెడ్డిలా విజన్ ఉండాలి. ఎవరికైనా విజన్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రాధాకృష్ణ గారు రేపు కూడా మీ పేపర్లో రాసుకోండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం డిబేట్లో దాన్ని గోడౌన్ అన్నారని. ఎస్, గోడౌన్ అనే అంటాం 200 ఉద్యోగాలు వస్తే. దాని చుట్టూ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతోందన్న విషయాన్ని లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు చెప్పేంత వరకు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిలా విజన్ ఉండి ఆ విజన్తో 25,000 ఉద్యోగాల కల్పన జరిగితే అప్పుడు ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఒక్కసారి నేను స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. కేవలం డేటా సెంటర్ మాత్రమే వస్తే ఉద్యోగాల కల్పన జరగదు. దానితో పాటు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ కావాలని ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ రోజే అదానితో ఒప్పందం చేసుకుంటున్న సందర్భంలో 25,000 ఉద్యోగాల కల్పన జరిగే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి కాపీ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇందులో నేను ఇది 3వసారి వరుసగా డిబేట్లలో 3వసారి చదివి వినిపిస్తున్నా. ఇందులో చాలా క్లియర్గా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ ఏ 200 మెగావాట్ డేటా సెంటర్ పార్క్, IT బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ అండ్ రిక్రియేషన్ సెంటర్ ఇన్ మధురవాడ, విశాఖపట్నం విత్ అన్ ఓవరాల్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 14,634 crores and committed direct employment 24,990. ఫుల్ స్క్రీన్ వీలైతే తీసుకోగలిగితే ఆ 24,990 ఉద్యోగాల కల్పనకు ఆ రోజు ఇచ్చినటువంటి జీవోను మనం చూడొచ్చు. మరి ఎక్కడుందండి చంద్రబాబు నాయుడు గారికి విజను? రాధాకృష్ణ గారు గోడౌన్ అన్నారని పెద్ద బాధపడిపోయి కన్నీళ్లు గార్చేస్తున్నారే. అదానీ పేరు దాచిపెట్టి మోసం చేయలేదా మీరు? 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని మీ SIPBలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందా లేదా? 200 ఉద్యోగాలు ఎవరికి కావాలండి? దాని చుట్టూ ఎకో సిస్టమ్ డెవలప్ చేయమని కదా అడుగుతున్నది. వైఎస్ఆర్సీపీ అడిగినా, గత ప్రభుత్వం అడిగినా అదే కదా చేసింది. 25,000 ఉద్యోగాల కల్పనకు ఆ రోజు ఒప్పందం జరిగింది కదా, దానిపైన మాట్లాడండి సార్ అంటున్నాం. మీరు అంత విషయాన్ని వదిలేసి, అదాని విషయాన్ని వదిలేసి, ఉద్యోగ కల్పన వదిలేసి, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, కేవలం లోకేష్ గారి కోసం గోడౌన్ అనేశారు అని కన్నీళ్లు గార్చేస్తున్నారే. ఉద్యోగాలు ముఖ్యం సార్. మనం ఇచ్చే ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం మనం? 20,000 కోట్లకు పైగా వాళ్ళకి రాయితీలు ఇస్తూ, 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ ఉద్యోగాలు అడగమా మనం? అడిగితే మీకు తప్పైందా? రేపు రాయండి మళ్ళీ ఇదే మాట అన్నారని. ఉద్యోగ కల్పన జరిగి తీరాల్సిందే, అంతవరకు క్వశ్చన్ చేస్తాం. రేపు మళ్ళీ మీ పేపర్లో రాసుకోండి చర్చలు పెట్టారని. చూపించమనండి ఇలాంటిది ఏదైనా ఒప్పందం జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఎస్, మరి మీరు భూములు ఇచ్చేశారు. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు అదానికి అద్భుతంగా భూములు ఇచ్చారంట. రామోజీరావు గారు రాశారు. మరి మీరిద్దరు కలిసి ఆ రోజు పేపర్లో ఏం రాశారు ఒక్కసారి అది చూపించండి. వీళ్ళ అసలు రంగు బయట పెడదాం. ఆ రోజు అదానీకి భూములు ఇస్తుంటే, అదానీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే, అదానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని రాసినటువంటి గనులు మీకు అసలు అర్హత ఉందా? మీరేం రాశారు ఒక్కసారి అది చూపించండి. అదానీ పైన ఇదే ఎవరు మన ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా సాక్షి డిబేట్లు చూసి రాధాకృష్ణ గారు, ఆయన రాసిన రాతలు. అదానీ అడిగారని 2,600 కోట్ల భూమి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ఈనాడు దినపత్రిక రాసిందే. ఆయన ఇస్తే కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కరెక్టా? ఇక్కడ చూడండి, అదానీకి సమర్పయామి, గంగవరంలో 90% అదానికే, అదానీ కోసం అడ్డగోలుగా అదానికే బందరు లడ్డు. ఆ భేటీల మర్మమేంటి? మరి దాచిపెట్టిన మర్మమేంటి సార్? అదానీ పేరు దాచిపెట్టిన మర్మమేంటి? గంగవరం ఆ గ్రూపులో విలీనం చేద్దామా? అదానికి రాసినట్టే బొగ్గు టెండరు అదానికే గంగవరం పోర్టులో 100% వాటా ఈనాడు. మరి ఈనాడు మారిపోయింది రాత. ఈనాడు రాసిన రాత ఆనాడు, ఈనాడు రాత మారిపోయింది. అదానీ చేతికి గంగవరం పోర్టు. మీరు అదానీ పైన రాసిన రాతలు చూడండి. విశాఖపట్నం పైన మీరు చిమ్మిన విషం,
అదాని డేటా సెంటర్ వస్తుందంటే విశాఖ మునిగిపోతుంది, అంతా కొట్టుకుపోతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది విశాఖ కంటే, విశాఖ పొంగిపోతుంది, భూకంపాలు వస్తాయి, మొత్తం విశాఖలో ఉన్న ప్రజలంతా కొట్టుకుపోయి మునిగిపోతారు. అక్కడ పోయి ఇవన్నీ పెడితే ఎట్లా అన్నారు. ఇప్పుడేమో విశాఖ, అందమైన విశాఖ, సముద్ర తీరం ప్రపంచానికి ఆదర్శం అని రాస్తున్నారు. మీరా మా చర్చల గురించి మాట్లాడేది? మీకుందా స్థాయి? సాక్షి చర్చలో, సాక్షి టీవీ డిబేట్ చర్చల గురించి మీరు రాసుకుంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, థ్యాంక్స్ కూడా మీకు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కృషిని దాచిపెట్టే ప్రయత్నంలో పిల్లి మొగ్గలేస్తూ ఎల్లో మీడియా పట్టుబడిపోయిందా? ఇదే అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, డాక్టర్ చింతా ప్రదీప్ గారు వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. ఎస్, కొండా రాజీవ్ గాంధీ గారు, ఇప్పటికీ విశాఖలో ఇంకా ఉంది అని అనుకుంటున్నా, మీరు విశాఖలోనే ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. పెద్ద పెద్ద హోర్డింగులు, హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే విశాఖకు గూగుల్ని తీసుకొచ్చినటువంటి తనయుడు అని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. ఉన్నాయా ఇంకా? లేకపోతే గుడ్డ కప్పేశారా? వాటికి గుడ్డ కప్పాలా? ఉన్నాయి, బహుశా రేపో మాపో కప్పేస్తారేమో. మీరు ఇది ఒకటే కాదు సార్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని కూడా విశాఖపట్నంలో హోర్డింగ్ వేసి మరీ పెట్టారు. ఇదే కాదు, ఇంతకు ముందు విజయమ్మ గారు, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా మన పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న విజయమ్మ గారు అప్పట్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే, ఆ విశాఖలో ఎంపీగా గెలిస్తే విశాఖపట్నం కడప అయిపోద్ది, రక్త చరిత్ర అని చెప్పి 20x30 ఫ్లెక్సీలు వేసినటువంటి దిక్కుమాల చరిత్ర. ఫ్లెక్సీల ద్వారా విష ప్రచారం చేయడం, ఫ్లెక్సీల ద్వారా లేనటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య. మా దురదృష్టం ఏంటంటే ప్రతి దిక్కుమాల ప్రచారాలకు కూడా విశాఖపట్నానికి వేదికగా వాడుకోవడం అనేటువంటిది వాళ్ళకి పరిపాటిగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి మరి ఏ జన్మకు బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావట్లా. రైట్, అయితే ఇప్పుడు ప్రజల్లోకి వాస్తవం వెళ్ళిందని అనుకుంటున్నారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో, అందులోనూ ఈనాడు దినపత్రిక అది అదానీ డేటా సెంటర్ అని ఒప్పుకోవడం, ఏదో రెప్పబోయి ఏదో చెప్పి. సార్, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఏదైనా సంస్థ వచ్చి పెట్టుబడులు పెడతాదన్నా, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నా, దానికి అభివృద్ధి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఇది గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు. గూగుల్ అనేటువంటి ఒక సంస్థకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నిర్మాణాల బాధ్యతగా పార్ట్నర్ గా ఉన్నటువంటి ఆదాని ఉన్నారు. మీరు ఒప్పందాలు చేసుకున్నప్పుడే ఆదాని అఫీషియల్ గా ఆదాని ట్వీట్స్ చేయడం జరిగింది. ఆదానిని ఎవరైతే కలిశారో థామస్ కురియన్, ఇదిగోండి సార్, ఈ యొక్క ఆదానికి సంబంధించినటువంటి ట్వీట్స్, చంద్రబాబు నాయుడు ట్వీట్, లోకేష్ గారి ట్వీట్, ఇవన్నీలో కూడా వీటిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరే, బ్లూ సర్కిల్ లో ఉంటారు చూడండి, ఈ థామస్ కురియన్, ఈ CEO ఆఫ్ గూగుల్ క్లౌడ్. సో ఇక్కడ మేము క్లియర్ గా చెప్పాం, గూగుల్ అనేటువంటిది ఈ యొక్క సంస్థ ఏదైతే ఇప్పుడు వస్తా ఉందో దీనికి సంబంధించి పునాదులు వేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చెప్తా ఉన్నా. కేవలం మా మీద దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ కేబినెట్ సమావేశంలోనో, SIPB సమావేశంలోనో, లేదా వాళ్ళ తాలూకా పాంప్లెట్ పత్రికల్లోనో వచ్చినటువంటి వార్తల్ని మీరు ఈ విధంగా మాట్లాడారు. మరో పక్క మీ నాయకులు 190,000 ఉద్యోగాలు అంటున్నారు. గూగుల్ మొత్తానికి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఎంప్లాయీలు 187,000 మంది అయితే ఒక విశాఖలోనే 190,000 ఉద్యోగాలు ఎలాగొస్తాయి? మీరు చెప్తున్నటువంటి మాటలకి, మీరు రాస్తున్నటువంటి మాటలకి, మీరు ప్రెస్ మీట్ లో చెప్తున్నటువంటి మాటలకి సంబంధం లేదు. దీని మీద గూగుల్ తో అధికారిక ప్రకటన చేయించండి అని చెప్పి పార్టీ తరఫున మాట్లాడితే 200 ఉద్యోగాలు వస్తాయనో, గొడవలు అన్నానో, లేని దాన్ని తీసుకొచ్చి మసిపూసి మారేడుగా చేసి ఇప్పుడు కార్యక్రమం చేశారు. ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతిలో ఈ రోజు పేపర్లో సార్, వేస్ట్ గోడౌన్ కాలుష్యం అంటూ ప్రచారం చేశారంటే ఎవరు చేశారు? గోడౌన్ అంటే ఎందుకన్నారు? 200 ఉద్యోగాలు కాదు కావాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారిల విజన్తో 25,000 ఉద్యోగాలు కావాలి. 200 ఉద్యోగాలు వస్తే అది గోడౌనే కదా అని అన్నాం. ఇప్పటికే అంటున్నాం, వీళ్ళు ఇలా రాశారని భయపడి వెనక్కి తగ్గితే మాత్రం దూసుకుపోతారు, తొక్కేస్తారు, దూసుకుపోయి తొక్కేస్తారు మనల్ని. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక ఆ స్క్రీన్ మీద వేసి ప్లే చేశారో, ఏదైతే మీరు చదివినిపించారో, జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ ఎక్కడున్నా సరే, ప్రపంచంలో అనేక చోట్ల డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఏ డేటా సెంటర్ ఉందని చెప్పి హైదరాబాద్ హబ్గా మారింది కాదు కదా. డేటా సెంటర్ ఇస్ స్టోరేజ్ యూనిట్స్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, ఐఎమ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ సార్. మాకు కాస్త కోస్త అవగాహన ఉండదు, రాజకీయాలు ఉన్నప్పటికీ చదువుకున్నాం. నా తోటి మిత్రులు రౌండ్ ద గ్లోబ్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఖచ్చితంగా డేటా సెంటర్ రావడం మంచిదే, కానీ డేటా సెంటర్ తోనే కాదు. డేటా సెంటర్ వచ్చి ఆటోమేటిక్ గా ఏదో ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్.
అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు గుండేది ఎవడో పోయేది ఓకే, ఎవడో ఆ కూడా మెనీ తెలియదు. ఇయర్స్ అయినా సరే వీళ్ళకి ఒక విజన్ ఉందా? వీళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నారు? మేము గూగుల్ తెచ్చామన్నారు కదా, కొత్తగా తెచ్చిందని చెప్పుకున్నారు కదా. తెచ్చుకున్నప్పుడు గూగుల్తో ఏం ఒప్పందం చేసుకున్నారనేది బయట పెట్టాలి కదా. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వీళ్ళు అధికారికంగా రాసుకుంది ఏమైనా ఉంటే అగ్రిమెంట్లో, దాని ఎంఓయూలో చూపించాలిగా. సార్ వాళ్ళు ఏం చెయ్యలేదు, వాళ్ళు ఎలా తెచ్చి చూపిస్తారు సార్? ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటాల కోసం రాసుకునేటువంటి మాటలే కదా. నేను ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా మీ ద్వారా, మీడియా ద్వారా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మంత్రివర్గం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా సమాధానం చెప్పమంటున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ, 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి నాకు చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన దేశ ప్రధాని, ప్రెసిడెంట్ ని నిర్ణయించాడు, ఫోన్లు ఆయనే కనిపెట్టాడు, మైక్రోసాఫ్ట్ ఇన్ని చెప్తాడు కదా. బట్ నేను అడుగుతున్నా ఆయన ఆలోచనలతో, ఆయన సొంత బుర్రలో నుండి ఒక ఆలోచన పుట్టి దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసినటువంటి చరిత్రతో చంద్రబాబుకి ఏదైనా ఉంటే చెప్పండి, నేను జోహార్ అయిపోతాను. లెట్ ఇట్ బి ఇండస్ట్రీస్, లెట్ ఇట్ బి ఐటీ సెక్టర్, లెట్ ఇట్ బి ఇరిగేషన్, లెట్ ఇట్ బి అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ఎవరో ఒకరు చేసిన దాన్ని కాపీ కొట్టే కాపీ క్యాటే తప్పితే సొంతంగా ఇండివిజువల్ గా ఏముంది సార్? అదే మమ్మల్ని చెప్పన్నారు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్, రాజశేఖర రెడ్డి గారు పివి ఎక్స్ప్రెస్ హైవే, రాజశేఖర రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో, రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను అబద్ధాలు చెప్పట్లేదు సార్. 2003, 2004 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తో సత్సంబంధాలు తెగిపోయే నాటికి, ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన అయిపోయింది, హైదరాబాద్ ఇంకా వేరే రాష్ట్రం అయింది. 2004 తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయింది లేదు సార్. 2003, 2004కి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 5,650 కోట్లు. అది 2008-9 అంటే రాజశేఖర రెడ్డి గారు 2009 తర్వాత మరణించారు. అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి. అప్పటికి ఎంత ఉందంటే 32,509 కోట్లు. 5,650 కోట్ల అభివృద్ధి, 32,509 కోట్ల అభివృద్ధి. ఏది అభివృద్ధి? ఎవరు చేశారు అభివృద్ధి? రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేశారు సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో. దట్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర రెడ్డి గారు. ఆలస్యంగా చెప్పుకుంటున్నారే, అదే కదా ప్రాబ్లం. ఆలస్యంగా చెప్పుకుంటున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగానే వచ్చి చెప్పారు, మీరు ఆలస్యంగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆలస్య, ఓకే, ఆలస్యం అమృతం విషయం, దాన్ని నేను ఒప్పుకుంటాను. మా ఆలస్యాల వల్లే మేము ఓటమి పాలయ్యని ఒప్పుకుంటాం. బట్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం, నిజాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం, భవిష్యత్తులో మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందుతాం. నథింగ్ ఇస్ టూ లేట్ ఫర్ అ చేంజ్. ఓకే, మేము మేల్కొన్నాం, మేము చెప్తా ఉన్నాం. అలాగే 2014కి 57,000 కోట్లు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నది హైదరాబాద్ లో. సో ఇది ఎవరు అభివృద్ధి చేశారు? చంద్రబాబు నాయుడుకి కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ సంబంధం లేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా మొదలుపెట్టి ఆయన సొంత ఆలోచనలు ఆయన పూర్తి చేసినవి. మీరు ఊరు వాడా చూస్తే సచివాలయాలు కనబడతాయి, ఊరు వాడా చూస్తే ఆర్బీకేలు కనబడతాయి, పోర్టులు కనబడతాయి, మెడికల్ కాలేజీలు కనబడతాయి. ఈ రోజు చూస్తే ఇనార్బిట్ మాల్ సార్ ఆగస్టు 1, 2023 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. వచ్చి కెమెరాలు పెట్టి చూడమని ఇనార్బిట్ మాల్ 6 నెలల్లో తయారైపోయి పబ్లిక్ కి రెడీగా ఉంది యాక్సెస్ కి. మరి మీరు 2014-19 మధ్య ప్రభుత్వం నుండి కూడా నూలు మాల్ చెప్తున్నారు కదా. ఈ రోజు కూడా నూలు మాల్, ఈ 16 నెలల కాలం వేర్ ఇస్ యువర్ నూలు మాల్? మీ మాటల్లోనో, మీ పేపర్లోనో, పత్రికా ప్రకటనలోనో, మీడియా సమావేశాలు కాదు. వాట్ ఈస్ దేర్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ అంటే గుడ్డు సున్నా. మేము రియాలిటీలో పీకు, పబ్లిసిటీలో వీకు. అది మా దురదృష్టం. చంద్రబాబు ఏమో రియాలిటీలో వీకు, పబ్లిసిటీలో పీకు. అది ఆయన అదృష్టం. కాబట్టి ఏంటంటే ఎవరు చేసినటువంటి పనినైనా, ఎవరు సాధించినటువంటి ఘనతనైనా, ఎవరి కష్టాలనైనా దోచుకోవడంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు శ్రమ దోపిడీకి జాతి పిత. రైట్ 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 రామ్నాథ్ గారు, నాకు ఈ సమయంలో 2 సామెతలు గుర్తొస్తున్నాయి మన తెలుగుకు సంబంధించి. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరి చుట్టూ వచ్చేస్తుంది అని అంటారు. చాలా సందర్భాల్లో అది జరిగింది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది కూడా మనవాళ్ళు చెప్పిన సామెతే ఇది కూడా. అలాగే నిజం నిప్పు లాంటిది, ఇది కూడా మనవాళ్ళు చెప్పిన సామెతే. కాస్త ఆలస్యమైన అసలు విషయం బయటకు వచ్చిందని అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, మీకు, కొండా రాజు గారికి, చింతా ప్రదీప్ గారికి నమస్కారం. ఇప్పుడు 2 విధాలుగా ప్రచారం జరిగింది. ఎప్పుడు ఈ డేటా సెంటర్ మీద ఒప్పందాలు ఎప్పుడు జరిగాయో అప్పటి నుండి దీని ఇంపాక్ట్ ఏంటి అన్న దాని మీద ఒక చర్చ నడిచింది. ఆ ఇంపాక్ట్ అనే చర్చను కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, చాలా మంది ఉంటారు సోషల్ మీడియాలో, వాళ్ళంతా ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని అంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మరి సరిగా ఫాలో అయ్యారో లేదో కానీ చాలా మంది తటస్థులు, మంచిగా విశ్లేషణ చేసే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డేటా సెంటర్ ని వ్యతిరేకిస్తోందేమో అన్న ఒక ఇంప్రెషన్ కలిగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇది అక్టోబర్ 17వ తేదీ గుడివాడ అమర్నాథ్ గారి స్టేట్మెంట్. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెబుతారని భావించాను, కానీ ఆ డేటా సెంటర్ ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.
దీన్ని స్వాగతిస్తున్నట్టు తొలి రోజే వైఎస్ఆర్సీపీ చెప్పింది అని గుడివాడ అమర్నాథ్ గారు 17వ తేదీనే చెప్పారు. గుడ్. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయి, ఎంత రెవెన్యూ వస్తుంది అని మాత్రమే అడిగాం, అందులో తప్పేముంది అని చెప్పారు. కానీ వీళ్ళ ప్రచారం అంతా ఎలా ఉందంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా యూటర్న్ తీసుకొని, వైసీపీ యూటర్న్ తీసుకొని హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించింది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రోజు కూడా డేటా సెంటర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు. వ్యతిరేకించే అవకాశం కూడా వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే గతంలో ఆదానితో డేటా సెంటర్ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగింది. నిజంగానే వైసీపీ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తున్నట్టు ఏ మాత్రం ఎవిడెన్స్ ఉన్నా, వైసీపీ నుంచి ఏ నాయకుడి స్టేట్మెంట్ ఉన్నా, ఈవెన్ సాక్షి మీడియాలో ఎక్కడైనా ఒక కథనం వచ్చినా సరే దాన్ని చూపెట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఈ పాటికి దాడి చేసి ఉండేవాళ్ళు. ఆ అవకాశమే లేకుండా కేవలం గాల్లో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తోంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం పని కట్టుకొని దీనివల్ల వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింపుల్ గా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో అవి చెప్పండి అని మాత్రమే అన్నారు. ఈరోజు ఈ క్రెడిట్ ఎలా తయారైపోయిందంటే, ఈగ సినిమాలో సమంత మేడం గారు ఒక గుడిలో అందరికి ప్రసాదం పంచుతూ ఉంటారు. అవును. ఒక నాని గారికి తప్ప అందరికి ప్రసాదం పంచి పెడతారు. అప్పుడు నాని గారు ఫ్రెండ్ అడుగుతారు, ఇంకా ఏంట్రా అమ్మాయి అందరికి ప్రసాదం ఇచ్చింది, నీకు మాత్రం ప్రసాదం ఇవ్వలేదు, ఇంకా ఆమె వెంట తిరుగుతున్నావంటే నాని చెప్తారు, మీ అందరికీ ప్రసాదం ఇచ్చి నాకు ప్రసాదం ఇవ్వలేదంటే నేను ఆమె దృష్టిలో ఎంత స్పెషలో నీకు అర్థమైందా అని. అవును. అలాగే ఈ రోజు ఆదాని గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, కనీసం ఆ ఈవెంట్ కూడా మిమ్మల్ని పిలవలేదు కదా సార్ అంటే ఆదాని గారు చెప్పుకోవచ్చు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నానని తెలిసి కూడా నన్ను ఆ ఈవెంట్ పిలవలేదంటే నేను ఎంత స్పెషలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నేను అక్కడ కాలు పెడితే చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ స్కోర్ అనేది 0 అవుతుందని తెలుసు కాబట్టి ఆయన ఆహ్వానించలేదు. సరే మనం రాజకీయాల్లో లేదు కాబట్టి క్రెడిట్ గేమ్ తో మనకి పెద్దగా పట్టింపు లేదు, చంద్రబాబు నాయుడు గారికి అవసరం కాబట్టి ఆ దిశగా ముందుకెళ్తున్నారు అని అనుకోవచ్చు. సార్ ఒకటి చెప్పండి, మీకున్న అనుభవంతో చెప్పండి. అదానీ పేరు వినబడకుండా, అంటే మొదటి 2 రోజులు మనకి ఎక్కడా వినబడలేదు, అదానీ కనబడకుండా మేనేజ్ చేశారని అనుకోవాలా? ఎట్లా జరిగి ఉంటుంది? ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు కదా ఢిల్లీ వేదికగా. ఇప్పుడు ఈనాడు పత్రిక మరుసటి రోజే ఒక లోపల ఒక చిన్న ఐటమ్ రాసింది బాక్సెస్. ఏంటంటే ఈ దీంట్లో ఏదో ఆదానితో సంబంధం ఉందని చెప్తున్నారు, ఆదానికి సంబంధం లేదని ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ గారు ఖండించారు తీవ్రంగా అని చెప్పి లోపల ఎక్కడో చిన్నగా రాశారు. ఎందుకు ఖండించాల్సిన అవసరం వచ్చింది? చాలా సింపుల్ చూడు. సరే ఆ ఒప్పందం జరిగే రోజుకి ఈ గూగుల్ తో ఆదాని టైప్ అయిన విషయం వీళ్ళకి తెలియదేమో, అమాయకులకి, పాపం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు అని అనుకుందామా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ఈవెంట్ ఎప్పుడు అక్టోబర్ 14వ తేదీ జరిగింది. కానీ అక్టోబర్ 4వ తేదీనే గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గారు ఇదే మన కాటమనేని భాస్కర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏం చెప్పారు? మేము ఆదాని వాళ్ళు కలిసి చేస్తున్నాము, మీరు ఏదో భూములు కేటాయిస్తామంటున్నారు కదా 3 చోట్ల, ఆ భూములన్నీ ఆదానికి కేటాయించండి, ఆదానికి అప్పచెప్పండి అని డైరెక్ట్ చెప్పేశారు. ఇక్కడ తెలిసిపోతుంది. అంటే 10 రోజుల ముందే ఆదాని ఇన్వాల్వ్ అయిందని తెలుసు. ఇక్కడ ఆదాని అన్నది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. ఇలాంటి సంస్థ భాగస్వామి అయినప్పుడు గర్వంగా ఆ ఈవెంట్ కి ఇన్వైట్ చేసి ఉండాలి. చేయలేదంటే కారణం ఏంటి? ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని పిలవలేదంటే కారణం ఏంటి? కేవలం క్రెడిట్ కోసం. ఆదాని గారు అక్కడ అడుగు పెడితే, ఓహో ఈ ప్రాజెక్ట్ లో ఆదాని గారు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇక్కడ 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు ప్రయత్నాలు జరిగాయి, దాంట్లో కొనసాగింపుగానే ఇప్పుడు జరుగుతోందేమో అని ఒక ఇంప్రెషన్ ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అంత పెద్ద పారిశ్రామికవేత్తను అవమానించినట్టు కాదా అది? అంటే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కోసం ఏమైనా చేస్తారన్నది ఒక ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్న ముఖ్యమంత్రులు ఏదైనా ఒక మంచి ఆలోచన చేసి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కి, ఒక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారనుకోండి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు శంకుస్థాపన చేసి ఉండొచ్చు కానీ దాన్ని మొత్తం తీసుకెళ్లింది ముందుకు నేనే, కాబట్టి క్రెడిట్ మొత్తం నాకే కావాలి అంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు తెలుసా? వాళ్ళు శంకుస్థాపన చేసి ఉండొచ్చు, పని పూర్తి చేసి ఉండొచ్చు, మొత్తం ప్లాన్ గీసింది, డిపిఆర్ మొత్తం సిద్ధం చేసింది నేనేం చెప్తారు చంద్రబాబు నాయుడు. సింపుల్ ఎగ్జాంపుల్. హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళేసరికి ఏం చెప్తారు? ఆ ఆలోచన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిది, రాజీవ్ గాంధీ గారి. కానీ అక్కడ ఏం చెప్తారు? వాళ్ళ శంకుస్థాపన చేసి ఉండొచ్చు కానీ మొత్తం హైదరాబాద్ ను ఐటీలో తీసుకెళ్లింది నేనే, కాబట్టి క్రెడిట్ మొత్తం మాకే అంటారు చంద్రబాబు నాయుడు. అది జిఎంఆర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి, సార్ ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిందే వైఎస్ఆర్ హయాంలో, పూర్తి చేసింది కూడా వైఎస్ఆర్ హయాంలోనే కదా అంటే
లేదు వాళ్ళు శంకుస్థాపనలు పనులు చేసి ఉండొచ్చు కానీ మొత్తం ఆ విజన్ అంతా నాదే, కాబట్టి అక్కడ కూడా క్రెడిట్ నాకే కావాలి అంటారు చంద్రబాబు నాయుడు. అవును. అంటే ఎట్లయినా సరే క్రెడిట్ నాకే దక్కాలి అన్న దీంతో ఉంటారు. ఇప్పటికైనా సింపుల్, ఇప్పుడు ఏంటి దానికి భూములు అప్పగించండి అని గూగుల్ వాళ్ళే డైరెక్ట్ గా లేఖ రాశారు. ఓకే. ఇప్పుడు ఆ జీవోలు వస్తాయి కదా, ఆ భూమిని ఎవరికి అలాట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు అన్నది అప్పుడైనా బయటకు వస్తుంది. దాని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది. ఒక్కటి సార్, ఒకటి ఈశ్వర్ గారు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ కానే కాదు. ఓకే. ఇది అదాని గారి ఛాయిస్, గూగుల్ వాళ్ళ ఛాయిస్. చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని కూడా, ఆయనకు కూడా మనకు క్రెడిట్ ఇవ్వాల్సి. ఎందుకంటే సుందర్ పిచై గారే చెప్పారు, నరేంద్ర మోడీ గారితో కూడా మేము ఈ ప్రణాళికకు సంబంధించి చర్చలు చెప్పాం, ఫోన్ లో మాట్లాడామని. అంటే మోడీ గారి ఇన్వాల్వ్మెంట్ క్లియర్. ఇక అదాని గారికి గూగుల్ వాళ్ళకు 2022 నుంచే నోయిడా డేటా సెంటర్ దగ్గర నుండి సంబంధాలు ఉన్నాయన్నది కూడా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ అదాని గారు ఆల్రెడీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు కాబట్టి కలిసి ముందుకెళ్తున్నారు అనేది క్లియర్. సుందర్ పిచై గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడమని చెప్పలేదు. కానీ నేను చిన్నప్పుడు విశాఖపట్నంలో రైల్లో వెళ్లేటప్పుడు చూశాను ఆ నగరాన్ని, చాలా అందమైన నగరం, చాలా అద్భుతమైన నగరం అన్నారు. అంటే మొత్తం విశాఖకున్న అనుకూలతల ఆధారంగా అక్కడికి వస్తూ ఉన్నారు. అదాని గారు ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయ్యారు కాబట్టి గూగుల్ ని కూడా తన పార్ట్నర్ గా అక్కడికి తెస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అక్కడ విశాఖపట్నం దగ్గర సముద్రం ఉంది, సముద్ర మార్గంలో కేబుల్ తీసుకెళ్లాల్సి ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఛాయిస్ అయి ఉంటే నిజంగా 1,80,000 ఉద్యోగాలు వచ్చినట్టే పరిస్థితి ఉంటే, ఇందాక మాజీ మంత్రి కన్నబాబు గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టును అమరావతిలో పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ ఉంటే. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఛాయిస్ లేదు. నరేంద్ర మోడీ గారు, అదానీ గారు, గూగుల్ వాళ్ళు వీళ్ళంతా డిసైడ్ అయిన తర్వాత విశాఖపట్నంలో మాకు కన్వీనియంట్ గా ఉంటుంది, మేము అక్కడే పెడతామనేసరికి ఛాయిస్ నీ కాదని లేక ఓకే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అమరావతి నిజంగా వీళ్ళ ప్రమేయం ఉంటే అమరావతికి వెళ్ళేదా? అంతే, ఇప్పుడు 1,80,000 ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టును అమరావతిలో పెట్టి అమరావతి ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేది. అవును, ఇవి చేస్తున్న వాళ్ళు అది కూడా చేసి ఉండేవారు. కానీ ఇక్కడ ఛాయిస్ ఇవ్వలేదు. ఈ ఛాయిస్ అనేది విశాఖే, అందరి ఛాయిస్ విశాఖే కాబట్టి ఒప్పేసుకున్నారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రైట్. ప్రదీప్ గారు, డేటా సెంటర్ లోకేష్ సామర్థ్యం, లోకేష్ సమర్థత, చంద్రబాబు నాయుడు గారి విజనో లేకపోతే ఆయన్ను చూసో గూగుల్ లాంటిదే పరిగెత్తుకొని వస్తోంది అన్నట్టుగా ప్రచారం చేశారు కదా, మొత్తం నిన్నటి ప్రెస్ మీట్తో తుస్సుమని గాలిపోయినట్టేనా? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. ఈశ్వర్ గారు, ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట అన్నారు, లోకేష్ ప్రతిభతో నేను చెప్పగలనండి. మీరు ఒక మాట అన్నారు, అదానికి కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు అన్నారు. అవును, దాన్ని నారా లోకేష్ ఒకసారి రిపీట్ చేయమనండి చాలు. ఇంకా తర్వాత అతని ప్రతిభ ఏంది, అతని ప్రతిభ పాఠవాలు ఏంటి మనము తెలుసుకోగలం ఈజీగా. ఇక్కడ క్రెడిట్ లేకపోతే విజనరీ లేకపోతే బ్రాండ్ ఇమేజ్ అంటారు కదండి. నేను 100 ఎగ్జాంపుల్ చెప్పగలండి ఇప్పటికిప్పుడే. ఒక చిన్న ఉదాహరణ, మొన్న దీపావళి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వారు కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసిన 1 గంటకండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఫొటోస్ రిలీజ్ చేశారు. కాలక్రమేణా 1 నెల తర్వాత ఏమంటారంటే, చంద్రబాబు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారు అంటే నిస్సిగ్గుగా చెప్పేస్తారు. అలాగే బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే ఇంకా మనం ఊహించుకోవచ్చు. అలాగే మొన్నటికి మొన్న సూపర్ హిట్, సూపర్ 6 బంపర్ హిట్ అని అనంతపురంకి వెళ్ళి అక్కడ ఏమన్నారంటే, మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నాది అన్నాడు. అసలు వాళ్ళు తెచ్చిన మెడికల్ కాలేజీలు 0. ఇలా చెప్పుకుంటూ పోతే కోకళ్ళండి. శ్రీ సిటీలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 12 కంపెనీలు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీలకు మళ్ళీ రిబ్బన్ కటింగ్ చేసి నా ఘనత అని చెప్పుకున్న గనుడు చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు 1600 బస్సులో 2000 బస్సులో మనం డబ్బులు కట్టి ఆర్డర్ ఇస్తే, వీళ్ళ అధికారంలోకి వచ్చిన 1 నెలకే పచ్చ జెండా ఊపి చంద్రబాబు నాయుడు గారి ఘనత బస్సులు మేము తెచ్చామని చెప్పారు. ఇలా నేను 100 చెప్పగలండి, 100 నాకు టైం ఇస్తే. ప్రతి దానికి అండి. ఇంకా మామూలుగా కేసీఆర్ గారు బాగా వక్త, వారు ఒక మాట అనేవారు, ఇప్పుడు మందికి పెట్టిన గుడ్డను మన వాళ్ళు అని చెప్పుకుంటారని. ఆ టైప్ లో ఎవరు ఏమి చేసినా గానీ ఘనత నాది అని చెప్తారు. ఇక్కడ సింపుల్ గా అండి, నారా లోకేష్ ప్రతిభనో లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళ నోట్ల పచ్చి వెలక్కాయబడింది, నిన్నటి నుంచి మొత్తం ప్లేట్ ఫిరాయించారని చెప్పేసి, అదాని డేటా సెంటర్ ను మేము 2019లో ఒప్పందం చేసుకున్నాం అంటున్నారు కదా. మరి ఎందుకు ఈ న్యూస్ గూగుల్ ని తీసుకొచ్చామని న్యూస్ బయట పెట్టేటప్పుడు మీరు అన్నట్లు అదానిని ఎందుకు పిలవలేదు? ఎందుకు వాళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని నేను అడుగుతున్నానండి. ఎందుకంటే
అదానితో మొత్తం ఒప్పందం చేసుకుంది, ఈ ప్రపోజల్ ముందుకెళ్ళింది, సింగపూర్ తో మాట్లాడింది, సబ్సీ కేబుల్ వేయాలని ప్రతిపాదన తీసుకెళ్ళింది, అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అదాని వాళ్ళు వెళ్ళి వాళ్ళు గూగుల్ వాళ్ళతో సంప్రదింపులు చేశారు. ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయండి. సుందర్ పిచ్చయ్య గారు ట్విట్టర్ లో వారు థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి. ఎయిర్టెల్ వాళ్ళు కూడా వీళ్ళతో వాళ్ళు కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పలేదు. అలాగే అదాని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా ట్విట్టర్ లో గానీ థ్యాంక్స్ చెప్తూ గానీ మాట మాత్రమైనా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి తెలుసు ఇందులో తండ్రి కొడుకుల పాత్ర ఏమీ లేదు అని. ఆల్రెడీ అంత సెట్ అయిపోయిన దానికి వీళ్ళు క్రెడిట్ దొబ్బడానికి వచ్చేసి మేము తెచ్చాము, గూగుల్ తెచ్చాము, ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ తెచ్చాము, మేము గూగుల్ తెచ్చామంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ మా మీద బురద జల్లాలని చూస్తున్నారు కదండి. ఏదో డేటా సెంటర్లు అది అంటే మేము ఒక్కటే చెప్తున్నాం, డే 1 నుంచి మేము స్వాగతించాము. 100 ఉద్యోగాలు వచ్చినా 200 ఉద్యోగాలు వచ్చినా మంచిదే, కానీ గురువింద గింజ అంత వెయిట్ ఉండేదానికి గుమ్మడికాయ అంత బరువు ఉందని మనం చెప్తే ప్రజలు నవ్వరా అండి? అలాగే మేము కూడా నాయన నీ సైజు గురువింద గింజ అంత ఉంటే నువ్వు గుమ్మడికాయ అంత బిల్డప్ కొట్టుకున్నావురా, దాని కింద కూడా నలుపుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు, అదొక్కసారి గుర్తు చేసుకో బాబు అని మేము చంద్రబాబుకు చెప్తున్నామండి. అరే మీ పబ్లిసిటీకి ఆడ వచ్చిన విషయానికి పొంతనే లేదురా బాబు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ తో పాటు 25,000 ఉద్యోగాలు, స్పెసిఫిక్ గా చెప్పాలంటే 24,990 ఉద్యోగాలు, ఐటీ బిజినెస్ పార్క్, ఐటీ సంస్థలు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లు ఇవన్నీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పించారు అదాని గారితో. ఇప్పుడు అవన్నీ తుంగలో దొక్కారు. అవేమి లేకోకుండా 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తూ, అది ప్రజల డబ్బు అండి, ప్రజలందరూ కూడా గమనించాల్సింది, హెరిటేజ్ పాల డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరు ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇస్తూ ప్రజలకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పరా అని మాత్రమే మనం అడిగామండి. నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒక పరిధి వరకు ఓకే, దాన్ని మించి వెళ్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం అడ్రస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మేము డే 1 నుంచి మీ డిబేట్స్ అన్ని కూడా నేను చూసాను, ఎక్కడే ఎవరు కూడా ఎందుకబ్బా మనకు డేటా సెంటర్లు అని ఎవరు అనలేదండి. డేటా సెంటర్లు కావాలి కానీ డబ్బా సెంటర్లు వద్దు అన్నాం. ఒరే ఈ డబ్బా కొట్టడం వద్దురా బాబు, మా డబ్బాలతో మేము తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు ఇంకోటండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే ఈ ప్రశ్న అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు, ఆన్ పేపర్ ఉంది, మనం లెటర్లు రాసాము, సింగపూర్ తో మాట్లాడాం. అప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయా అండి? ఇంత బిల్డప్లు ఉన్నాయా? లేవు. ఆ బిల్డప్ అవసరమా? నాకు అనిపిస్తుంది ఆ బిల్డప్ లో అవసరం ఉన్నా కూడా వీళ్ళు చేయలేకపోయారా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఒకటండి, వాళ్ళ అతితో మనం మ్యాచ్ కాలేమండి. ఆ అతి ఎంత పీక్స్ కి వెళ్తుందంటే, ఇందాక చెప్పారు కదా సోదరులు, వాళ్ళకి పబ్లిసిటీ పీక్స్ మ్యాటర్, ఆ పీక్స్ కి మనం వెళ్ళలేమండి. మనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా నిస్సిగ్గుగా నేను చెప్తున్నాను కదండి, ఒక నెల తర్వాత మీరు కావాలంటే చూడండి, చంద్రబాబు నాయుడు దీపావళి రోజు ఫోటోలు రిలీజ్ చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన వస్తుంది. మనం అలా చెప్పలేమండి, మనం అలా చెప్పలేము. వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది అయినా నమ్మకపోతారా అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడతారు. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా అండి, 2019లో అదాని డేటా సెంటర్ ను వీళ్ళు తీసుకొచ్చామో లేకపోతే భూమి పూజ చేసామో అన్నప్పుడు మన ఎందుకు అదానిని అసలు ఇన్వాల్వ్ చేయలేదు? కరెక్ట్. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి కదండి. అంటే అక్కడ ఏది లేదండి, ఏది జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్దులై వారు మాకు డేటా సెంటర్ తో పాటు మాకు ఉద్యోగాల కల్పన కూడా కావాలి అని చెప్పేసి వాళ్ళన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చి అదాని వాళ్ళతో మాట్లాడి, అదాని వాళ్ళు గూగుల్ తో టైఅప్ అయి దానికోసం నరేంద్ర మోడీ గారు సహాయం చేస్తే, ఇక్కడ అబ్బా కొడుకులు కొట్టే డబ్బా ఏంటంటే చిన్న పిల్లలతో 4 ఏళ్ళ 5 ఏళ్ల పిల్లలతో థ్యాంక్ యూ లోకేష్ మామ గూగుల్ తెచ్చామని వాళ్ళతో ప్లకార్డ్, వాళ్ళకి ఏమైనా తెలుసా అండి గూగుల్ అంటే ఏదో తెలుసా వాళ్ళకి, వాళ్ళతో పెట్టించి, అంటే పీక్స్ ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆ ప్లకార్డ్ ను పెట్టించి చూపిస్తున్నారండి. నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఏంది, ఎందుకు చేశాడు, ఏం చేశాడు? ఇందాక సోదరు రామ్నాథ్ గారు అన్నట్లు వాళ్ళు ఏదైనా అంతో ఇంతో ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఏంటంటే అమరావతికి తెచ్చేవాళ్ళు, వైజాగ్ ఎందుకు కాదండి. ఏదో మనం చెప్తారు కదా నారా లోకేష్, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఉన్నాడని. ఇంకో 10 ఏళ్లలో మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు, 10 ఏళ్లలో హైదరాబాద్ మించిన నగరాన్ని మేము విశాఖను తయారు చేస్తాం, హైదరాబాద్ మించిన నగరంగా అంటాడు. మరి హైదరాబాద్ ఒకటే ఉంది తెలంగాణకి, నువ్వు విశాఖను హైదరాబాద్ ను మించిన నగరంగా చేస్తే ఇంకా అమరావతి దేనికి? కరెక్టే కదా. దేనికి అమరావతి దేనికండి? వాట్స్ ద పర్పస్ ఆఫ్ బిల్డింగ్ క్యాపిటల్ ఇన్ అమరావతి? ఇప్పుడు దుబాయ్లో అంతా రియల్ ఎస్టేట్ వాళ్ళని, మాల్స్ నిర్మించే వాళ్ళని కలుస్తున్నారు కదా, రియల్ ఎస్టేట్కి పనికి వస్తుందేమో. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళినా సరే అంత రియల్ ఎస్టేట్ వాళ్ళనే కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. లూలు మాల్ నుంచి మొదలు పెడితే లూలుతో అక్కడ కలవడం ఏంటి సార్? ఏదండి లూలు అతనితో దుబాయ్లో కలిశారు. చెప్పారు అలీ
ఇప్పుడు మన లూలులో కూడా అహ్మదాబాద్ లో 519 కోట్లు పెట్టి వాళ్ళు ల్యాండ్ ఉంటే ఇక్కడ మనం ఫ్రీగా అండి గుండుస్తున్నాం మనకి రాష్ట్రానికి ఆదాయం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూరుస్తారో వాళ్ళను కలిసి మీరెన్ని డిబేట్లు పెట్టారండి అర్సా క్లస్టర్స్ పైన. ఇప్పుడు చూడండి అన్ని కూడా ఇంటర్లింక్డ్ అండి. అర్సా క్లస్టర్స్ లో కేసినేని చిన్నికి ఏదో ఉందని ఇంత ముందు ఒక ఇష్యూ వచ్చింది. నిన్న కొలిగిపూడి వచ్చి ఏమన్నాడు, కేసినేని నాని గారు గవర్నమెంట్ భూముల్లో వెంచర్లు వేసి అన్నారంటండి. అది సేమ్ అర్సా క్లస్టర్స్ కూడా సేమ్ అండి, గవర్నమెంట్ భూముల్లో అర్సా క్లస్టర్స్. రైట్, ఇది మనం చెప్పింది కాదండి, వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట అది. రైట్. కొండరాజా గాంధీ గారు, ఇది ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడుల వివరాల్లో రేడియన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. ఉపాధి 200 మందికి, ప్రదేశం విశాఖపట్నం. ఇట్లా ఆ రోజు ఆమోదించినటువంటిది ఎస్ఐపిబి ఆమోదించిన లిస్ట్ ఒకటి ప్రచురించారు. మరి దాని ప్రకారం 200 ఉద్యోగాలకి కమిట్ అయ్యే కదా సంతకాలు పెట్టారు. మరి 200 ఉద్యోగాలు వస్తే గోడౌన్ అంటారా, 24,990 ఉద్యోగాలు ఇస్తే దాన్ని విజన్ అంటారా, దాన్ని డేటా సెంటర్ అంటారా? మరి లేని ప్రచారాన్ని, వైఎస్ఆర్సీపీ చేయని ప్రచారాన్ని, అనని మాటని అన్నట్లుగా చెప్తున్నారు. నిజానికి 200 ఉద్యోగాలు వస్తే సరిపోతుందా? మనం 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రోత్సాహకాలు వాళ్ళకి ఇచ్చి 200 ఉద్యోగాలు తీసుకొస్తే సరిపోతుందా? ఇది ఎవరు చెప్పింది? ఇది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సార్, మేము విశాఖపట్నం వాసులుగా మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడు స్టేట్ కి చెన్నై, లేదా మరో రాష్ట్రానికి ఇంకోటి. బట్ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అంటే 2014 నుంచి 2019 దాకా చెప్పుకోవడానికి ఒక నగరాన్ని కూడా లేనివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖ నగరాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ కూడా విశాఖ తీసుకొచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అని పెట్టి, ఇది మా సమర్థత, ఇది కెపాసిటీ ఆఫ్ విశాఖపట్నం, ఇది పొటెన్షియాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మాకు అవకాశాలు అపారంగా ఉన్నాయి, మీరు రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆదానీలు, అంబానీలు, టెస్లా కోఫౌండర్లు, భజంకర్లు, బంగర్లు, లేదంటే జిందాలు, వాట్ నాట్, మొత్తం ప్రపంచ పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి ఒక వేదిక మీద పెట్టి ఒప్పందాలు చేసి, ఆ ఒప్పందాలన్నింటినీ కూడా సింగిల్ విండో పర్మిషన్స్ ప్రాతిపదికన పెట్టి వాళ్ళందరినీ కూడా పట్టాలు ఎక్కించినటువంటి పరిస్థితి. అయితే అప్పుడు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఉంటారన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విశాఖపట్నం మీద ఎంత పడి ఏడ్చారంటే అంత పడి ఏడ్చారు. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? మీ యొక్క ప్రచారానికి విశాఖపట్నాన్ని వాడుకుంటున్నారు. విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు చేసింది గుడ్డు సున్నా. కేవలం విశాఖపట్నం అనేటువంటి ఒక నగరం ఈ రోజు కనుక లేకపోయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రాచుర్యం విశాఖపట్నం నగరానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకురాకపోయి ఉండుంటే ఎక్కడికి పోయేవారు ఈ తండ్రి కొడుకులని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పునాదుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం మీద, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ మీద ఈ రోజు మీరు వచ్చి ప్రచారాలు చేసుకోవడానికి విశాఖపట్నాన్ని వాడుతున్నారు. అయితే ఈ సందర్భంలో కూడా ఈ యొక్క డేటా సెంటర్ గురించి వచ్చినప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ, విశ్లేషకులు కానీ, వీళ్ళందరూ కూడా ఏం ఆలోచించారు? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి 200 నెంబర్ అనేటువంటి వీళ్ళ పేపర్లోని, వీళ్ళ పాంప్లెట్ పత్రికల్లోని, వీళ్ళ భాజపా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలే. దాన్ని కూడా కొంత శాతం ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు. దాన్ని మనం కాదని, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికా బలం అటువంటిది. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొంతమంది ఏమనుకున్నారు, ఇదేంటిది ఇన్ని వేల కోట్లు పెట్టుబడి అంటున్నారు, మరి విశాఖపట్నం ఒక రోజంతా వాడేటటువంటి విశాఖపట్నానికి పర్ డే 30 మిలియన్ యూనిట్స్ ఖర్చు అవుతుంది. లెట్ ఇట్ బి ఇండస్ట్రియల్ కరెంట్ ఆర్ రెసిడెన్షియల్ కరెంట్ ఆర్ ఫార్మింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 30 మిలియన్ యూనిట్లు అంటే విశాఖపట్నం యావత్ ఎంత వాడుతుందో అంత పవర్ ఇదే డేటా సెంటర్ వాడుతుందట. విశాఖపట్నానికి పోలవరం కెనాల్ నుంచి వచ్చి 5 టీఎంసీలు నీరు ఇంకా తెచ్చింది లేదు, పోలవరం పూర్తయింది లేదు. మనకు వచ్చే 24.93 టీఎంసీల్లో 5 టీఎంసీలు ఈ డేటా సెంటర్కి ఇచ్చేస్తున్నారట. మనం ఇక్కడ ప్రజలుగా సరే ఎన్విరాన్మెంట్ పాడైనా, పర్యావరణ ఇబ్బందులు వచ్చినా అప్ టు కొంత లిమిట్ వరకు త్యాగాలు చేయడానికి సిద్ధమే. విశాఖ ప్రాంత ప్రజలుగా మా నీరు ఇస్తాం, మా పవర్ ఇస్తాం, మా యొక్క ఆరోగ్యాలు ఇస్తాం, సో పర్యావరణం ఇస్తాం. అల్టిమేట్ మా పిల్లల భవిష్యత్తు కోసమే కదా తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేసినా. మరి ఇంత త్యాగాలు చేయడానికి మేము సిద్ధపడినప్పుడు ముఖ్యములు 200 ఉద్యోగాలు ఉంటే అంత, ఊడితే అంత అన్నటువంటి మాట వచ్చింది. కానీ రావడానికి కారణం ఏంటి? 200 ఉద్యోగాలను మీరు ప్రచారం చేశారు కాబట్టే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి ముద్ర మా మీద వేశారు. మేము అందుకే అన్నాం, ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం, ఇదిగో ఇది 25,000 ఉద్యోగాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని తొంగలో దొక్కారు, ఇలా ప్రచార ఆర్భాటాల కోసం వాడుకుంటున్నారు అనే విషయాన్ని మేము చెప్పాం. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను సార్. ఇప్పుడు అస్తమాటికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలు వేసుకుంటున్నారు,
మరి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదా? పవన్ కళ్యాణ్ ఏం చేత కాలేదా? పవన్ కళ్యాణ్ కష్టపడినా మీరు క్రెడిట్ ఇవ్వట్లేదా? ఈవెన్ ఏం పవన్ సార్ కళ్యాణ్ మధ్యలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా జనసేన వాళ్ళని రెచ్చగొట్టి అవునవును మా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వకుండా తండ్రి కొడుకులు మోసం చేస్తున్నారని మీరు ఏదో విషబీజం నాటుతున్నట్టున్నారు జన సైనికుల్లో. సార్ మీ విషబీజాలు మీరు నాటట్లా. ఆ. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాజకీయాలే విష రాజకీయాలని చెప్తా ఉన్నాం. అవసరానికి వాడుకుని వదిలేసే రకాలని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి అడుగుతా ఉన్నా, అయ్యా మాధవ్ గారు, మీరు ఇదే విశాఖపట్నం వాసి కదా, మీ నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల ఒక్క హోర్డింగ్ పెట్టలేకపోయారు మీ కూటమి ప్రభుత్వం. మీరు కూటమిలో భాగమేనా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇది కరెక్ట్. నేను అడుగుతున్నా, పురంధరేశ్వరి రాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలరమ్మా? పురంధరేశ్వరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు? ఎంతసేపు మీ బాబు గారు అంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నారా పురంధరేశ్వరి గారు, లేదా బాబు జేబు పార్టీ అనుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్? మీ సొంత పార్టీకి క్రెడిట్ ఇవ్వకపోయినా, మీ నాయకుడు క్రెడిట్ ఇవ్వకపోయినా మీరు ఎవ్వరూ మాట్లాడరు సార్. అది మీ కూటమి, మీ ఇష్టం, మాకు అనవసరం. బట్ నేను చెప్పేది ఒకటే సార్, మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దీంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మీ అందరికి తెలుసు కదా సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2700 ఎకరాలు అవసరం సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరణ జరిగింది 300 ఎకరాలకి. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తవకుండా, స్థల సేకరణ పూర్తవకుండా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా శంకుస్థాపన చేస్తారండి? కానీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని హడావుడికి వెళ్ళి శంకుస్థాపన చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2700 ఎకరాలు సేకరించడం, ల్యాండ్ అక్విజిషన్, విలేజెస్ తరలింపు, R&R ప్యాకేజ్, క్లియరెన్స్ తీసుకొచ్చి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేసి 30 to 40% ఆయన పూర్తి చేశారు. అంటే నిజంగా కష్టపడి పనిచేసే వారి విజన్ కి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, పక్కోడి కష్టాన్ని పక్కింటోడి కష్టాన్ని కొట్టేసే విషయం లాంటి పాలిటిక్స్ చేయడానికి కేరా పెట్టరు చంద్రబాబు నాయుడు గారు. ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఒక ఈవెంట్ మేనేజర్, ఒక పబ్లిసిటీ PRO, అది పని చేస్తున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ గాలిలో మేళ్ళు నీటి మీద రాతలు రాసేటటువంటి దిక్కుమాల పాలన చెప్తే వాస్తవంగా ఏమీ లేదు. నిజంగా కష్టపడింది, నిజంగా అభివృద్ధి చేసింది, ప్రాజెక్టులు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ సార్, రైట్. రామనాథ్ గారు, ఇంతకుముందు మీ విశ్లేషణ సందర్భంగా ఒక మాట తర్వాత నేను కాస్త వెనక్కి వెళ్ళి ఈనాడు దినపత్రిక ఏది 14 ఒప్పందం జరిగితే 15 నాటి ఈనాడు దినపత్రిక మళ్ళీ ఒకసారి చూద్దామని చూస్తే మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి గారు ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు. వికసిత్ భారత్ నిర్మించాలన్న మన కలను సాకారం చేసి 1 GW సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఉంది, సాంకేతిక పరిజ్ఞానం, ఇవంతా మాట్లాడారు. కానీ ఎక్కడ ఈ ఎక్స్ పోస్ట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి అని కానీ ఇందులో లోకేష్ గారి పాత్ర ఉంది కానీ ఎక్కడా కనపడలేదు. రెండోది, ఎక్స్లో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆయన పెట్టినటువంటి పోస్టులో కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ లోకేష్ గారి పేరు కానీ ఎక్కడ కనిపించలేదు. పైగా ఆయన అన్న మాట కూడా, మా ప్రణాళికలు చరిత్రాత్మక పరిణామం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడడం ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు లేకుండా ఇంత పెద్ద బిల్డప్ లేకపోతే ఈ స్థాయి పబ్లిసిటీ ఎలా సాధించగలిగారు? ఇప్పుడు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఈశ్వర్ గారు ఫస్ట్ దీంట్లో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆదాని గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన డేటా సెంటర్ ఇక్కడ రెడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు గూగుల్ రావడంతో గూగుల్ తో కలిసి పనిచేస్తున్నారు. సింగపూర్ వరకు స్టీల్ లైన్ వేయడానికి కూడా, కేబుల్ వేయడానికి కూడా రెడీ అయ్యారు. 2022లో గూగుల్ తో కలిసి ఆల్రెడీ నోయిడాలో పనిచేస్తున్నారు. ఆ బేస్ మీదే గూగుల్ అన్నది ఇక్కడికి వచ్చింది. తర్వాత క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది, నరేంద్ర మోడీ గారికి కూడా ఇవ్వాల్సింది. ఇక ఆ తర్వాత క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఈ మొత్తం బేస్ అంతా వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వచ్చు, లేదు నాకు వద్దు నా కుమారుడికి కావాలంటే నారా లోకేష్ గారికి ఇవ్వచ్చు. అంతకు మించి ఎక్కడా కూడా చూడండి, గూగుల్ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము చేశాము, ఆయనతో కలిసి పనిచేస్తున్నామని ఎక్కడా చెప్పడం లేదు. ఇది మొత్తం ఆదాని వాళ్ళు చేశారు. క్రెడిట్ లో సగానికి పైగా ఆదాని వాళ్ళకి ఇవ్వాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. కృతజ్ఞతా పూర్వకంగా గూగుల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అనివార్యంగా ఇంకా లేఖలు కూడా బయటికి రావడం, 4వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేశారన్న లేఖ బయటికి రావడంతో ఎస్ ఆదాని ఉంది అని అంగీకరిస్తూ ఉన్నారు. వీళ్ళు దీంట్లో డిఫెన్స్ లో పడే కొద్దీ నెక్స్ట్ ఫేజ్ లో ఇంకో అటాక్ కూడా చేస్తారని, మేము రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదాని పేరు చెప్తే పెద్దగా ఇమేజ్ రాదు, మైలేజ్ రాదు అనే ఉద్దేశంతోనే మేము ఆదాని పేరు ఉద్దేశపూర్వకంగా చెప్పలేదు. గూగుల్ అంటే మనకి మంచి ఇమేజ్ వస్తుందని చెప్పాము, కానీ మొత్తం చెడగొట్టేశారు వీళ్ళని చెప్పి మళ్ళీ ఇలా కూడా ఎదురుదాడి చేస్తారు. బాగా గమనిస్తే ఎక్కడైతే ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుందో,
సపోజ్ లిక్కర్ గురించి వచ్చింది అనుకోండి, ఓకే. లిక్కర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ అటాక్ అంటారు. కానీ ఇగో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలు అవి ఇవి జరిగినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలవలేదు. అవును. సరే ఆదాని గారి సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలవలేదు? కరెక్ట్. ఇక్కడ మాత్రం ఇలాంటివి ఏదైనా మైలేజ్ వస్తాయి, మనకు క్రెడిట్ వస్తుంది అనుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీంట్లో నారా లోకేష్ గారి కృషి ఉంది, ఆయనే మొత్తం ఈ గూగుల్ రావడానికి సంప్రదింపులు జరిపారు అని. కరెక్ట్. ఎవరితో జరిపారు ఏంటనేది సంబంధం లేదు. అంటే ఏదైనా మనకి పాజిటివ్ గా ఉంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోనికి వేస్తూ ఉన్నారు. అదే ఇబ్బందికరమైంది అనుకో, మొత్తం 3 పార్టీలకి బీజేపీ మీద అటాక్ చేస్తారా? బీజేపీ అంటే మీకు భయం లేదా? జనసేన అంటే మీకు గౌరవం లేదా? చూడండి మన మీద వీళ్ళు ఎలా పడుతున్నారో వైసీపీ వాళ్ళంటూ ఈ విధంగా టర్న్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు? భూముల కేటాయింపు చూడండి, అమరావతిలో భూముల కేటాయింపు చూడండి, వైజాగ్ లో భూముల కేటాయింపు చూడండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వైజాగ్ లో ఇష్టానికి భూములు ఇచ్చేస్తున్నారు లులు లాంటి సంస్థలకి. ఏది? అతి తక్కువ ధరకి వాళ్ళ వల్ల వచ్చే ఉద్యోగాలు 100లో ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళకు విశాఖలో భూములు ఇస్తున్నారు. అంటే విశాఖను ఇప్పుడే ఒక హాట్ కేక్ లాగా ఇప్పటికిప్పుడు గెయిన్ చేసుకుంటున్నారు. అమరావతిని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఇలా ₹1 భూములు ఇస్తే పడిపోతాయని చెప్పి ఒక మెయింటైన్ చేస్తున్నారు. అవును. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఏం జరుగుతుందో కూడా అందుచిక్కని పరిస్థితి ఏంటంటే నిన్న పత్రికల్లో వచ్చింది. అదేది శోభ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదో శోభ రియల్ ఎస్టేట్ అమరావతిలో 100 కోట్లు విరాళం ఇచ్చి ఒక లైబ్రరీ కడుతుందట. ఈ ప్రపంచంలో ఏ కంపెనీ అయినా, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా 100 కోట్లు విరాళం ఇస్తుందా? 100 కోట్లు విరాళం ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టడానికి, ఒక లైబ్రరీ కట్టడానికి సిద్ధపడిందంటే ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇక్కడ నుండి ఇంకెంత గెయిన్ కావాలి? ఎవరు చేయలేదు. అంటే ఏదో అతి పెద్దవి ఏదో జరుగుతూ ఉన్నాయి. దానిని మ్యానిపులేట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదిగో విరాళాలు ఇస్తున్నారు. అప్పట్లో సింగపూర్ వాళ్ళు మనకి ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇచ్చారు అని చెప్పి ఆ తర్వాత వేల కోట్ల విలువైనవన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టుగా చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే డేటా సెంటర్ లో ఆదాని గారికి, కేంద్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, గూగుల్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ లేదు. చంద్రబాబు నాయుడు గారి ఛాయిస్ ప్రకారమే జరిగి ఉంటే ఇది అక్కడ ఉండేది కాదు, విశాఖలో ఉండేది కాదు, మన రాష్ట్రంలోనే మరో ప్రాంతంలో పెట్టుకునే వాళ్ళు. రైట్ అండి. చిన్న సబ్మిషన్ సార్, ఒక్క సబ్మిషన్ సార్, కన్క్లూడ్ చేయండి. సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఈ యొక్క విషయాలన్నీ ఆ పెద్దల ద్వారా తెలిసింది ఏంటంటే 2004 ఎన్నికలకు ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రచారానికి ఒక ఎగ్జాంపుల్. 2004 ఎన్నికలకు ముందు వరంగల్లో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దేవాదులు అనే ఒక ప్రాజెక్ట్ కి సంబంధించటండి. ఆయన హెలికాప్టర్, ఆయన పిఏపిఎస్ తాపి మేస్తున్న బట్టిలో శంకుస్థాపన పలకేసి వచ్చినట్టు ఆయన. అంటే ఎందుకంటే రేపు ఉదయం ఎవరైనా ఏమైనా చేతికో నేనే మొదలు పెట్టాను. అలాగే హంగ్రీనేవా కానీ, అలాగే గాలేరు నగర్ కానీ, లేదా పోలవరం కానీ, లేదంటే మూలాపేట పోర్టు, అంతకుముందు భవనంపాడు అని చెప్పి మూలాపేట దగ్గర పెడితే దానికి 10 కిలోమీటర్ల అవతల ఎక్కడో పలకేసి వచ్చేయడం, పలకేయడం, వచ్చేయడం, ప్రచారం చేయడం తప్ప పని చేయడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదు. 1. 2, మీరు గ్రంథాలయం అన్నారు కాబట్టి నేను ఉమ్మడి విశాఖ జిల్లాకి ఇంతకుముందు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేశాను కాబట్టి చెప్తున్నాను సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 24 కోట్ల రూపాయలతో మేము ప్రతిపాదనలు పంపితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అనుమతులు ఇస్తే 2 కోట్ల రూపాయలు నేనే శాంక్షన్ చేశాను లైబ్రరీ పనుల కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి. కానీ ఈ రోజుకి పనులు మొదలు పెట్టలేదు. కడతామని చెప్పి ప్రచారాలు చేసుకునేది. సో గ్రౌండ్ రియాలిటీకి ప్రచారానికి ఉన్నటువంటి తేడా చెప్పడానికి వచ్చాను. రాజీవ్ గాంధీ గారు చర్చలో పాల్గొన్నందుకు, రామ్నాథ్ గారు అలాగే చింతా ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.